ఈరోజు తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికల్లో మా సభ్యులందరూ కూడా మా మీద నమ్మకంతో అత్యధిక భారీ మెజార్టీ ఇచ్చి మమ్మల్ని గెలిపించి సభ్యులు నాకు గెలుపు అందించారు. కానీ నేను ఈ గెలుపుకి రావడానికి కానీ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ అసలు ఫస్ట్గా తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లో నాకు కార్డు ఇచ్చింది శ్రీశైలం అన్న 92లో. ఎందుకంటే వచ్చినప్పుడు చెప్పు. 99లో నాకు అప్పుడు శ్రీనివాస గౌడ్, చంద్రమోది గారు వాళ్ళ యూనియన్లో ఉండేవాళ్ళు. వాళ్ళ కార్డు కోసం అని చెప్పేసి నాకు అప్పుడు ఈ ఇండస్ట్రీ కూడా ఏం తెలియదు నాకు సరిగా. కరెక్ట్గా 2000 సంవత్సరంలో శ్రీశైలం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి నాకు జూనియర్ కార్డు ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత నేను చిత్రపూర్కి వెళ్ళడం జరిగింది. ఏదన్నా సరే ఇక్కడ నాకు ఫౌండేషన్ కానీ అప్పుడు నా సాధక బాధలు కానీ, ఎందుకంటే మీకు ఇండస్ట్రీలో మనకు తెలుసు జూనియర్ ఆర్టిస్ట్గా వస్తే ఎంత కష్టాలు ఉంటాయో. ఆ కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను కుటుంబ సభ్యుడిగా ఆ రోజు నుంచి నవీన్ ఎలా చూస్తాడో నన్ను కూడా నా ప్రోత్సాహంలో ప్రతి ఒక్క ప్రోత్సాహంలో కూడా నా వెనకే నడిపిస్తూ ఉంటారు. ఎన్నో సలహాలు ఇచ్చుకుంటా, ఇట్లా కాదు ఇట్లా చెయ్యి అని చెప్పేసి. కానీ ఏదేమైనా నాకు తొలి ఫౌండర్ ఈ ఇండస్ట్రీకి నాకు శ్రీశైలం అన్న అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలను. ఆ తర్వాత కొమర వెంకటేష్. ఏదన్నా సరే ఈరోజు సభ్యులు ఏ నమ్మకం అయితే ఉంచారో నాకు ఆ నమ్మకం ఈరోజు సభ్యులకి న్యాయం చేసే విధంగా శ్రీశైలం అన్న ఎప్పుడూ అంటాడు జూనియర్స్కి ఒక న్యాయం చేయాలి, అది ఏం చేయాలి ఎలా చేయాలో ఫస్ట్ ముందు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి, ఒకటేసారి కూడా కాదు. కాబట్టి ఈరోజు తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్కి అధ్యక్షునిగా నన్ను గెలిపించారు. అలాగే ఫెడరేషన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి 2 రాష్ట్రాలకు అధ్యక్షులుగా ఉన్నాను. కాబట్టి ఇక్కడే మనం ఏదైతే సినీ కార్మికులు అందరం ఉంటామో ఇక్కడే మన అన్న నవీన్ అన్న కూడా మన మీ అందరూ యొక్క ఆశీస్సులతో అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించి మనకి తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ ఎమ్మెల్యేగా నిలబెట్టారు సిటీలో. కాబట్టి ఏదన్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన శ్రీశైలం అన్న ద్వారా మన ఆర్టిస్టులకు కానీ ఏదన్నా సరే ఏదైతే సభ్యులు గెలిపించారో మన ఇండస్ట్రీ మొత్తంలో ఉన్న సభ్యులందరికీ కూడా శ్రీశైలం అన్న కూడా ఎప్పుడు ఏదో చేయాలని తపంతో ఉంటారు. ఆయన శ్రీశైలం అన్న గారి యొక్క ఆలోచనలు సలహాలు తీసుకొని ఇంకా ముందు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇంకా ఎన్నో మన కార్మికుల అభివృద్ధి పనులకి ఒక బాసటగా నిలవడానికి నేను శ్రీశైలం అన్న ముందుండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు గెలిపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు జరిగిన జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఎలక్షన్లో ఏదైతే యూనియన్ గెలవడం జరిగింది, నా బిడ్డలాంటోడు అనిల్. కాబట్టి అనిల్ ఎప్పుడైతే 92లో వచ్చిండో అప్పటి నుంచి విజయమే అన్నిట్లా. కాబట్టి ఈసారి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. నీ మీద నమ్మకంతో జూనియర్ ఆర్టిస్టులు వాళ్లకు మనం చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్లకు ఏదో రకంగా ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు చిత్రపూరి కూడా మీరు ఎంతో కష్టపడి ఎన్నో అడ్డంకులు వచ్చినా అది ఇప్పటిది కాదు, ఎప్పుడో పెట్టినది. ఆ రోజులల్లో జాగా కూడా నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో కమతం రామరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గరికి నేను స్వయంగా వెళ్ళి ఇప్పించడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా సెకండ్ ఫేజ్లో తప్పకుండా అందరికి ఇండ్లు వచ్చేటట్టు ప్రయత్నం చేద్దాం. ఎవరో మధ్యలో వచ్చి ఇబ్బందులు పెట్టిన అది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా సొసైటీ ఉంటుంది, సినిమాలో పని చేసినంత మాత్రాన అందరికి ఇల్లు ఇవ్వాలని లేదు. అప్పట్లో సొసైటీ నంబర్ ఉంటుంది, అట్లా సొసైటీ నంబర్లు అందరు చేయించుకోర్రి. కాబట్టి సెకండ్ ఫేజ్లో మళ్ళీ వచ్చేటట్టు చేద్దాం. మీ అందరికి కూడా మా మీద అందరి మీద, సామి గౌడ్ మీద, రవి మీద, రవీంద్ర మీద, మా లలిత మీద, మా రమేష్ మీద, అందరి మీద ఏదైతే నమ్మకం మా సురేష్ ఈ యూనియన్లో ఇది ఒక రకమైన యూనియన్. ఈ సినిమా యూనియన్ అంటే అన్ని యూనియన్ల లెక్క కాదు, రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల యూనియన్లు ఉన్నాయి. అన్నిటినీ కలుపుకొని పోవడం అది చాలా గొప్ప విషయం. ఈ 24 క్రాప్లు రకరకాల మనుషులు ఉంటారు, రకరకాలు మొత్తం నటననే ఉంటుంది అందరికీ. ప్రతి ఒక్కరు ఒక రకరకమైన మనుషులు ఉంటారు. అందరినీ ఎన్నో ఇబ్బందులు పెట్టినా తట్టుకొని నిలబడ్డాడు అంటే అది కేవలం, నేను ఒక్కొక్కసారి అనుకుంటా అది కేవలం వల్లభలేని అనిల్తోనే అవుతుంది. కానీ వేరోళ్ళు అయితే చేయలేరు. కాబట్టి నేను పెట్టిన మొక్క కాబట్టి నేను ఆ మొక్కను కాపాడు కూడా నాదే బాధ్యత. ఆ మొక్కను ఇంకా 10 మందికి చెట్టు ఇచ్చేటట్టు తయారు చేయాలనేది ఇప్పటికే పెద్ద చెట్టు అయింది, ఇంకా పెద్ద చెట్టు కావాలి. కాబట్టి సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళా నువ్వు ఇదే విజయము
చిత్రపూరిలో కూడా ఇదే విజయం గెలిపిస్తారు మా వాళ్ళందా. ఇదే విజయంలా నా ఒక్కటే కోరిక, మంచి ప్రభుత్వం వచ్చింది, మన ఎమ్మెల్యేను మంచి మెజార్టీతో మీరు అందరూ ప్రతి ఒక్క యూనియన్ ప్రతి ఒక్కరు అందరూ కూడా కష్టపడి మా తమ్ముడు మా అన్న మా బిడ్డ అని మా లలిత రాత్రింబగలు మా చెల్లె మా అల్లుడు అని బాగా తిరిగి కష్టపడి గెలిపించడం జరిగింది. అట్లనే నెక్స్ట్ అందరికి కూడా తల్లి ఇప్పుడు అందరికి ఇల్లు ఇచ్చినావు. ఒక బంజారా బిడ్డగా ఇండస్ట్రీలో ఎన్నేళ్ళైంది ప్రొడక్షన్ 40 సంవత్సరాలుగా నువ్వు ఒక్క కంటిన్యూ కూడా ప్రెసిడెంట్ ఉన్నావు. నువ్వు కూడా మన నెక్స్ట్ మంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలి, ఎమ్మెల్యే కావాలి బంజారా బిడ్డల తరఫున. మన యూనియన్ జూనియర్ ఆర్టిస్ట్ నేను ఉండే ఇంతకుముందు. నేను ఎందుకంటే ఇక మా సామి అన్న పెద్ద గౌరవ అధ్యక్షునిగా పెట్టినాము. ఈయనవా చైర్మన్గా ఉంటాడు. ఏదున్నా నేనున్నా ఆయన ఉన్నా అందరు ఉంటారు. ఈయనవా మన ఏజెంట్లు కూడా మంచిగా డబ్బులు ఇప్పిరి. అంటే శ్రీశైలం అన్న జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్కి ఉండే వాళ్ళు గౌరవ అధ్యక్షులుగా ఇప్పుడు టోటల్గా ఫిలిం ఫెడరేషన్కే మొత్తం కూడా గౌరవ అధ్యక్షులుగా చేసుకుందామని సూపర్